యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. పునరుద్ధాన నెలలో అనగా ఈ నెలలో ఎక్కువగా పునరుద్ధాన సందేశాలు. వాస్తవానికి క్రైస్తవ పునరుద్ధానం ప్రతిదినం దైనందికంగా మనకు ఉండవలసిన అనుభవం కనుక ఈ నెలలో ఇంకా కొన్ని దినాలు ఈ యొక్క పునరుద్ధాన ఆలోచనలు, పునరుద్ధాన ధ్యానాంశాలు మన హృదయంలో ఉండాలని ప్రార్థిస్తున్నాం. లూకా శుభవార్త 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఈ యొక్క లూకా 24వ అధ్యాయంలో 53 వచనాలు ఉన్నాయి. ఈ 53 వచనాలు కూడా పునరుద్ధాన సందేశానికి సంబంధించినయే. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడవకముందు అనగా శిలువ మరణము కూడా చెందకముందు శిష్యులతో సహవాసంగా గడిపిన ఆ దినాల్లో ఏ విషయాలు వారికి ఆయన బోధించారో, ఏ విషయాలు వారికి ప్రస్ఫుటంగా చెప్పారో వాటిని ఏమాత్రం కూడా శిష్యులకు బోధపడినట్లుగా లేవు. అందువలన లూకా సువార్త 24వ అధ్యాయంలో పునరుద్ధానుడైన యేసు ప్రభు ఆయన అనేకులకు కనబడి మరలా పునరుద్ధానుడైన యేసు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 24వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 4 విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి విషయం సమాధి తెరవబడుట. రెండవ విషయం వారి యొక్క కన్నులు తెరవబడుట. మూడవ విషయం వారి యొక్క మనసులు తెరవబడుట. నాలుగవ విషయం వారి యొక్క పెదవులు తెరవబడుట. ఈ విషయాలు చాలా కూలంకషంగా మనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం గమనించినట్లయితే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండగా చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు అనే విషయాలు బోధపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదివారము తెల్లవారుచు ఉండిన సమయంలో 3వ దినమున ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవును అని ఘంటాపదంగా చెప్పగా శిష్యులందరూ కూడా బాగా విన్నారు. మేధావర్గం కూడా బాగా విన్నారు. అయితే అవిశ్వాసులనేవారు లేక రాణువారు
రోమా రాణు వారు ఆయన నిజంగా పునరుద్ధానుడు అవుతాడేమో అని కావలి ఉంచారు. కానీ శిష్యులు కనీసం మా ప్రభువు పునరుద్ధానుడవును అనే అంశం కూడా మర్చిపోయి వారందరూ కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా వెళ్ళారు. అయితే ఏదో కొంత కృతజ్ఞత భావంగా కొంతమంది స్త్రీలు, వారిలో ప్రత్యేకంగా మగ్దలేని మరియా, వేరే మరియా, మిగతా వారు కనీసం యేసయ్య దేహమును సంస్కారంతో నింపాలని వచ్చారు. కానీ పునరుద్ధానుడైన యేసు ప్రభువుని వెతకటానికి వారు అక్కడికి రాలేదు. అందువలన రాయి పొర్లింపబడగా అక్కడున్న వారితో చెప్పిన మాట, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచూ ఉన్నారు. 24 ఆ యొక్క 6వ వచనం మనం గమనిస్తూ ఉన్నాం. 5వ వచనం చివరిలో సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదకుచూ ఉన్నారు. ఈ ఉదయకాలం ఒకవేళ సంప్రదాయాల చేత, పండుగల చేత, పబ్బాల చేత, ట్రెడిషన్స్ చేత క్రైస్తవ సంఘం ఎన్నెన్నో మరి పండుగలు, సంస్కారాలు చేసుకుంటూ పునరుద్ధానుడైన యేసు ప్రభు శక్తిని హృదయంలో అంగీకరించకుండా ఒకవేళ ఉన్నట్లయితే మనకిది ఒక పెద్ద సవాలుగా ఉన్నది. మృతుల్లో వారు వెతికారు, అనగా సమాధిలో యేసయ్య దేహం ఉన్నట్లుగా వెతికారు. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటంటే, ఎఫెసీ 2వ అధ్యాయంలో మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే విషయం. క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆ యొక్క 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఆయన మనలను బ్రతికించటమే కాదు, ఆయన పరలోక సంబంధమైన స్థలముల మీద కూర్చుండబెట్టి ఉన్నాడు. కానీ నేడు ఇంకా కూడా సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు వీటితో ఉండి పునరుద్ధాన శక్తిని, రక్షణ అనుభవంతో కూడిన పునరుద్ధాన శక్తిని మన హృదయంలో లేనట్లయితే ఈ ఉదయకాలంలో ఈ మాట మనందరికి కూడా గొడ్డలి పెట్టుగా ఉన్నది. మృతుల్లో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? పునరుద్ధానుడైన వాన్ని. ఈ ఉదయకాలం ఆ రకమైన కోవలో ఒకవేళ నీవు ఉన్నట్లయితే, మీ కుటుంబం ఉన్నట్లయితే, సజీవుడైన వానిని సజీవులంగా మనం వెతకాలని ప్రభు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మనం సజీవులమైన వారు, ఆయన మనలను సజీవుల్లో ఆయన ఉంచాడు. కనుక మృతుల్లో వెతకకుండా, ఆ రకమైన సంప్రదాయం లేకుండా సజీవుడైన ప్రభువుని సజీవులముగా మనం వెతకాలని ఆయన అన్నారు. పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నానన్నారు. ఆ రకమైన భావనతో మనం ఉండాలని ప్రభు పేరిట ఈ ఉదయకాలం ఈ చిన్న వర్తమానంతో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని బాగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్ర వందనాలు ప్రభా. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారన్నావు. ఆ రకమైన భావన నాకు ఒక్కొక్కరికి అనుగ్రహం చేసి దినదినము మేము సజీవుల లెక్కలో నీ వాక్యం చేత సజీవ ఆ యొక్క సాక్షులమై పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతమైన సజీవ సాక్ష్యం కలిగిన వారమై నీ వాక్య అనుభవం చేత మా జీవితాలే సజీవమైన వాక్కును చెప్పగలిగినట్లుగా చేయమని
యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరకు తోడయుండి నడిపించును గాక, ఆమేన్.